హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అడ్వాన్స్ ఎగ్జామ్కి ఎవరు అప్లై చేయాలి, ఎప్పుడు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఇంకా మనకు రిజల్ట్ రాకపోయినా కూడా ఒకసారి తెలుసుకుంటారనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను నేను. సో జనరల్గా మనకి జేఈ మెయిన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎన్టీఏ వాళ్ళు చెప్పింది April 17th కల్లా రిజల్ట్ ఇస్తాము అని. అది 1-2 రోజులు అటు ఇటు ఉండొచ్చు, మనకు తెలియదు ఎగ్జాక్ట్గా. సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు క్వాలిఫై అయ్యారనే విషయం మనకి ఆ ర్యాంక్ కార్డులోనే తెలుస్తుంది. అందులో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు ఇచ్చిన కట్ ఆఫ్ పర్సంటైల్, లాస్ట్ ఇయర్ పర్సంటైల్ సపోజ్ 93% అనుకోండి ఓపెన్ కేటగిరీకి. ఆ 93 పాయింట్ వాళ్ళు ఇచ్చిన ఇంకా 7 డిజిట్స్ ఉంటాయి. అది దాటిన వాళ్ళు, ఎగ్జాక్ట్గా అది వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అది కానీ దానికన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు ప్రతి కేటగిరీకి సంబంధించి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే మనకి JEADV.ac.in ఇది అఫీషియల్గా జేఈ అడ్వాన్స్ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్. ఈసారి ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ అనేది ఐఐటి కాన్పూర్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి సంబంధించిన అడ్రస్ అలాగే వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇది. సో అసలు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎవరు అప్లై చేయాలంటే డీటెయిల్డ్గా మనకు ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ కట్ ఆఫ్ దాటిన వాళ్ళందరూ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎప్పుడు అప్లై చేయాలి అంటే, ఎలా అప్లై చేయాలంటే ఈ వెబ్సైట్లో ఉంటుంది. అది ఓపెన్ అయినప్పుడు మీకు ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కూడా నేను చూపిస్తాను. సో కమింగ్ టు ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం April 23rd నుంచి, ఇది అన్ని ముందుగానే అనౌన్స్ చేశారు కాబట్టి ఒకవేళ 1-2 రోజులు అటు ఇటు జరగచ్చేమో మనం చెప్పలేం. బట్ ఇప్పటివరకు మనకున్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం April 23rd బుధవారం నుంచి మార్నింగ్ 10 o'clock నుంచి May 2nd వరకు. ఎగ్జామ్ జరిగేది May 18th సండే జరుగుతుంది. 2 పేపర్లు ఉంటాయి, మార్నింగ్ ఒక పేపరు, ఈవినింగ్ ఒక పేపర్ ఉంటుంది. 2 పేపర్లు ఖచ్చితంగా రాస్తేనే మీకు ర్యాంక్ అయితే ఇస్తారు. ఒక పేపర్ రాసి వెళ్ళిపోతే కుదరదు. 2 పేపర్లు ఖచ్చితంగా రాయాల్సిందే. మధ్యలో లంచ్ బ్రేక్ అది ఉంటుంది, బయటికి వెళ్ళి తిని రావచ్చు. మళ్ళీ 2వ పేపర్ ఉంటుంది. 2 పేపర్లకి కలిపి సపరేట్ సిలబస్ ఏమి ఉండదు. మొత్తం పేపర్ మీద 2 ఎగ్జామ్స్ పెడుతున్నారు అంతవరకే. సో మీకు అది ఎలా ఉంటుంది ప్యాటర్న్ అనేది ఇంకో వీడియోలో కూడా నేను డిస్కస్ చేస్తాను నేను. సో నెక్స్ట్ ఈ ఎగ్జామ్కి సంబంధించి అప్లై చేసుకోవడం అయితే April 23rd మార్నింగ్ 10 o'clock నుంచి అప్లై చేసుకోవచ్చు May 2nd వరకు. ఎంత ఫీజు కట్టాలి అంటే, గర్ల్స్ అందరికీ, మీరు ఓపెన్ కేటగిరీ అయినా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ, ఏ కేటగిరీ అయినా అమ్మాయిలకి ఐఐటీలో మంచి ర్యాంకులకి, పెద్ద ర్యాంక్ వచ్చినా కానీ మంచి చోట సీట్లు వస్తాయి. అందుకని అమ్మాయిలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఫీజు ఎప్పుడు కూడా 50% ఉంటుంది. అమ్మాయిలు అందరికీ, అన్ని కేటగిరీ వాళ్ళకి 1600 మాత్రమే. మిగతా అంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి, బాయ్స్ కూడా, ఎస్సీ కేటగిరీకి సంబంధించిన బాయ్స్, ఎస్టీ కేటగిరీ బాయ్స్, పీడబ్ల్యూడీ కేటగిరీకి సంబంధించిన బాయ్స్, వీళ్ళందరికీ 1600. ఇక మిగిలిన స్టూడెంట్స్ అందరికంటే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన బాయ్స్, ఈడబ్ల్యూఎస్ బాయ్స్, అలాగే ఓబీసీకి సంబంధించిన బాయ్స్, వీళ్ళందరికీ కూడా 3200 రూపీస్ అప్లికేషన్ కాస్ట్ ఉంటుంది. సో ఇది అప్లై చేసుకోవడానికి ఫీజు. ఎప్పటి వరకు అంటే మీకు చెప్పాను కదా, May 2nd వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక May 5th నుంచి May 2nd లోపల మనం అప్లై చేసేయాలి. అప్లై చేసి వెంటనే డబ్బులు కట్టచ్చు, లేదా డబ్బులు కట్టడం May 5th వరకు ఇచ్చారు, అప్పటి వరకు ఆగాల్సిన పని లేదు. అలాగే అడ్మిట్ కార్డ్స్ May 11th నుంచి వస్తాయి. అలాగే May 18th ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఇది అడ్వాన్స్ ఎగ్జామ్కి సంబంధించిన చిన్న ఇన్ఫర్మేషన్. ఎవరు అప్లై అందరికీ ఆగిపోయేది ఏంటంటే, నేను క్వాలిఫై అవుతానా, దాన్ని ఇంకో వీడియోలో మీతో డీటెయిల్గా డిస్కస్ చేస్తాను నేను అది. సో ఎప్పుడు అప్లై చేయాలంటే ఇది పరిస్థితి. ఎలా అప్లై చేసుకోవాలంటే JEADV.ac.in, అది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత May 23rd మాత్రం ఓపెన్ అవుతుంది. డేట్లో ఏమైనా తేడా ఉంటే మీకు ఖచ్చితంగా నేను ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరికన్నా అడ్వాన్స్ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ కావాలంటే, ఎందుకంటే అడ్వాన్స్ ఎగ్జామ్లో ప్రతి సబ్జెక్ట్లో మినిమం మార్క్స్ రావాలి క్వాలిఫై అవ్వాలంటే. జేఈ మెయిన్లా కుదరదు, ప్రతి సబ్జెక్ట్లోనూ మినిమం మార్కులు దాటాలి. అది ఎన్ని మార్కులు అనేది వాళ్ళు రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ మనకు తెలియదు. సో ప్రతి సబ్జెక్ట్లోనూ కొంత మార్కులు దాటాల్సిందే. మీకు ఫిజిక్స్లో 100/100 వచ్చేసి, కెమిస్ట్రీలో 100/100 వచ్చి, మ్యాథ్స్లో 0 వస్తే మీకు అడ్వాన్స్లో ర్యాంక్ రాదు. కాబట్టి మ్యాథమెటిక్స్ సంబంధించి క్రాష్ కోర్స్ కావాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి రివైజ్ చేసుకుంటాం, మొత్తం ఆ మోడల్ ఎలా ఉంటుందో తెలుసుకుంటాం, కొన్ని ప్రాబ్లమ్స్ చేస్తామంటే ఖచ్చితంగా మీరు నా క్రాష్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. April 9th నుంచి నైట్ 8:30 to 9:30 క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మీకు ఎవరికన్నా క్లాసెస్ కావాలనుకుంటే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, లేదా ఫనీ సార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ Google Play Storeలో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ అయితే వినొచ్చు. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లైవ్లో వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.